మా నాయకుడు. మన ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? ఫైనాన్స్ కట్టాలంటే బండి ఫైనాన్స్ కట్టాలంటే సీజ్ చేయడానికి కొంచెం ఆగి జరగడు బండి చూస్తాను కొంచెం ఫోన్ చేస్తాను లైన్ చిన్న ఏం పేరమ్మా నీ పేరు? సతీష్ అన్న. బండి నీ పేరు మీద నాది ఎప్పుడు తీసుకో బండి? 3 months అవుతుంది. ఈఎంఐ కట్టలేవంట. ఎవరు మీరెవరు? ఫైనాన్స్ సీజింగ్కి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట. 2 నెలలు అవుతుందంట కదా బండి కట్టాలి ఫైనాన్స్ కట్టాలి. మన సీజింగ్కి వచ్చింది బండి. బండి తీసుకోవాలా? కడతాం మెల్లగా. మెల్లగా ఆల్రెడీ 3 నెలలు టైం అయిపోయింది. కడతామన్నా మెల్లగా. ఇప్పుడే బండి తీసుకోవాలి కంపల్సరీ. ఆడికి ఆల్రెడీ ఫోన్ మీరేమన్నా ఉంటే చూపిస్తారు. ఏం చూపించాలి? మీ ఐడి కార్డు ఏదన్నా మీరు దాని గురించి ఏందన్నా? ఐడి కార్డు కావాలా? సరే ఓకేనా? మా అన్నకు ఫోన్ చేస్తే మా కాడ వేరే తాళాలు ఉన్నాయి. అరే మస్తు తాళాలు ఉంటాయి తమ్ముడు. హలో ఎడున్నావన్నా? ఒకసారి మన ఇంటికాడికి రా. జల్దీ రా. మా కొడుకులు ఫైనాన్స్ లో బండ్లు కొంటారు, పైసలు కట్టమంటే కట్టారు, చూస్తారు. అరే బాబు ఏమైందిరా? బండి తీసుకుంటా అంటూ నేను ఫైనాన్స్ అంట. ఫైనాన్స్ లోనా? ఎలాంటి ఫైనాన్స్ దిగు బండి తీసి స్టాండ్ తిరిగిపోతుంది. దిగి మాట్లాడు. మన తమ్ముడు అవుతుంది. తమ్ముడా బాయ్ ఫైనాన్స్ లో బండి తీసుకుంది. 6 నెలలు అవుతుంది. మొన్న కొన్నాడు కొత్త బండి. 3 నెలలకి వెళ్ళి ఈఎంఐ కట్టలేదు. బ్యాంక్ వాళ్ళు మనకు సీజింగ్ అనమాట, మన సీజింగ్ డిపార్ట్మెంట్. బ్యాంక్ వాళ్ళు మనకు లిస్ట్ పంపించి వారం రోజులకి వెళ్ళి దొలాడుతుంటే బాయ్ వాళ్ళు ఏం లేదు. 3 నెలలు ఈఎంఐ ఉంది. అట్లీస్ట్ 2 నెలలు అయినా కట్టమంటారు. బండి తీసుకుని 3 నెలలు అవుతుందన్నా బండి తీసుకుని ఇప్పటిదాకా కట్టాలి. ఏ చేయ మన సిచ్యువేషన్ తెలిసి ఎట్లుండేది. 3 నెలల దాకా బండి తీసుకోతా అంటుంది. మరి ఎంత ఒక ఏమన్నా క్లియర్ అవుతుందా? 2 కడతాం. అర్థం ఒకటైనా ఒక్కటి కాదు, మినిమం 2 కట్టాలి. ఒక్కటంటే నడవదు. ఆడు మొన్న బండి తీసుకుంటూ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి బాయ్. అవన్నీ కాదు బాయ్. చెప్తున్నాం కదా. ఇంకొక 1 month లో మొత్తం అప్పుడు వచ్చి బండి తీసుకొని ఇప్పుడు ఒక కిస్సి కడతా అని చెప్పింది కదా. ఇగో తమ్ముడు నెల ఈఎంఐ కడతాడు. బండి 2 నెలల పైసలు అట్టురి. 2 నెలలు కాదు. ఇప్పుడు ఏమున్నా కంపెనీకి వచ్చి మాట్లాడుకుంటాం. వచ్చి బండి తీసుకుంటా పని అయితే నువ్వు చేది వదిలి పైన వడ్లు ఫస్ట్ నువ్వు బండి కూడా ఇక ఏం చేసుకున్నా వేసుకోపోమా. మేము కంపెనీ కాడికి వచ్చి కంపెనీ కాడికి వచ్చి మాట్లాడుకో. బండి వదిలే మాట్లాడుకుంటే కంపెనీ కాడ. సరే కంపెనీ కాడ మాట్లాడుకుంటా. కంపెనీ వచ్చి మాట్లాడుకో. నేను బండి తీసుకొని వెళ్ళిపోతా. వచ్చి మాట్లాడుకో. బండి
నేను తీసుకొని వెళ్ళిపోతా. అది ఉన్నది ఇప్పుడు నా మీ సార్ అందరికి వచ్చి మాట్లాడతాము, ఆఫీస్ కి వచ్చి నువ్వు వెళ్ళిపోయి బండి పెట్టేసి అవసరం లేదు, నాకు బండి సీజ్ చేయమన్నారు, నేను బండి సీజ్ చేసుకో ఆఫీస్ లో. సరే, నీకు సీజన్ మాకు ఏ రైట్స్ ఉన్నాయి, నువ్వు ఏ రైట్స్ తోటి ఫైనాన్స్ లో బండి తీసుకున్నావు, ఆ రైట్స్ తోటే మాకు ఉన్నాయి. కొన్ని ఈఎంఐ కడతా అంటున్నాం ఒక్క కదా. నెల కాదు 3 నెలలు కట్టాలి. అదే నువ్వు అయితే నువ్వు ఊపుతావా? నువ్వు 3 నెలలు కట్టావా? కాదు, నువ్వు ఊపుతావా? 1 నెల కడతా అన్నావు. అవంతా కాదు, ఏమన్నావు? 2 నెలలు కట్టాను. నువ్వు కడతావా పైసలు? నువ్వు కడతావు, కట్టు. 2 నెలల పైసలు కట్టు. 2 నెలలు కట్ట, 1 నెల 2 కడతా, నెలలు కట్టు. 1 నెల కడతా. 1 నెల కట్టి ఉంటే బండి తీసుకొని ఆఫీస్ లో పెడతా. ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడితే 1 నెల కడతాను, బండి వద్దు ఓ నువ్వు కామర్షిడా బండి వదిలేను. అరబాత్కి గాడికి పోతున్నా గాడి బైక్ పెట్టుకుని రాలేము. 1 నెల కడతాం వదిలేదు. మిగతా అంతా మేము 2 నెలల తమ్ముడు, నువ్వు ఆ మాట ఫస్ట్ మాట్లాడాలి. నువ్వు ఆ మాట ఫస్ట్ మాట్లాడాలి. ఎట్లా మాట్లాడు? నేను మా అన్నని పిలుస్తా, నేను చూపిస్తా. నువ్వు వచ్చి direct తమ్ముడు, తీసుకోవడానికి పైసలు గతి లేనప్పుడు కాదు బాయ్, పైసలు గతి లేనప్పుడు ఎందుకు కొనాలి బండ్లు? మళ్ళీ కట్టనికే చేత మాట్లాడు పోయి, ఇగో మళ్ళీ ఓవెన్ కట్టనికే పరిస్థితి బాగాలేనప్పుడు దొరుకుతుంది అట్లా. అది అట్లున్నప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాలి బాయ్, ఇట్లా కాదు. అవును, request మోసగారి మాటలు నువ్వు మాట్లాడినావు, ఈ బండి రోజు నాకు ఎట్లా మాట్లాడాలి? బండి తీసుకునే చేత కాదు, ఎందుకుంటారా బండి నువ్వు మాట్లాడినావు. నేను ఊకనే అన్నా, మీ వాడు ఎట్లా మాట్లాడింది? పై పైకి వస్తే నువ్వు డక్క కొడుతున్నావు. నువ్వు రానప్పుడు మీ వాడు ఎట్లా మాట్లాడింది తెలుసా? మాట్లాడింది, అడుగు మీ వాడిని ఎట్లా మాట్లాడి. కడతాడు 2 నెలలు టైం ఇచ్చేసా, 2 నెలలు ఇప్పుడు అది 2 నెలలు మిగతా 2 నెలలు కూడా కట్టాలి. కడతాడు పోయి, మావాడే కడతాడు, ఇంకోటి కడతాడు. సరే, ఒక్క నిమిషమా. చేసి దీనికి వచ్చా మాట్లాడి కిసి కట్టించుకుని వెళ్ళిపోవాలి. మూతవారి లెక్క అంటే ఎట్లా? తమ్ముడు మాకు అదే చెప్పారు, తమ్ముడు గుంజుకోమని చెప్పారు. ఇంకా నేను ఎక్కువ పోనీ అని మాట్లాడుతున్నాను. సార్కి అయితే ఫోన్ చేయి. హలో, నువ్వు కొంచెం బండి తీసుకున్నా సార్, ఇది సతీష్ అనే ఉన్నది 3527 బండి సీజింగ్ వచ్చిన 3 నెలల ఈఎంఐ ఉంది. అయితే బండి సీజ్ చేస్తా అంటే ఆ పోరాడు ఏమంటాడు, 1 నెల ఈఎంఐ కడతా, 2 నెలది ఉంది కదా, జర 1 నెల టైం ఇయ్యి తర్వాత కడతా అంటుండు. అల్లే ఫస్ట్ బండి సీజ్ చేయాలని వచ్చిన వాళ్ళ అన్న ఎవరో అంట ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. 2 నెలలైనా కట్టామని చెప్పిన, ఆయన 1 మంత్ కడతా అంటుండు. మరి ఏమంటారు? బండి సీజ్ చేయమంటారా లేకపోతే తీసుకుని రమ్మంటారా? వాళ్ళు ఎల్లుండి ఆఫీస్కి వచ్చి మాట్లాడుతా అంటారు. వాళ్ళు మాట్లాడుతా అంట, ఒకసారి మాట్లాడాను సార్తో. సార్ నమస్తే. అదే సార్ మావాడు సతీష్, అదే యూనికార్న్ బండి తీసుకుంది కదా సార్, మొన్న 3 నెలలు అయింది. అదే 3 నెలలు ఈఎంఐ కట్టలేదు, పరిస్థితి బాగాలేక కట్టలేదు. ఇప్పుడు 1 నెల అదే వచ్చి బండి తీసుకుపోతాను, అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు 1 నెల ఈఎంఐ అయితే కట్టేసాం సార్, మిగతా 2 నెలలు ఈఎంఐ ఉంది కదా, ఒక 1 మంత్ టైం ఇస్తే అది కూడా కట్టేసాం అప్పటిదాకా. ఇక మావాడు అంటే జరా మొన్నటి వరకు పరిశాన్ ఉండదు సార్, అది కట్టలేకపోయింది. మాడు కట్టకపోయి నేను కడతా సార్, నా జిమ్మేదారి తీసుకోరు. ఓకేనా? ఇక మీ ఓన్ చెప్పుడు సార్, జరా సమయాన్ని చూడు జరా. సరే మాట్లాడండి. హలో, ఓకే మళ్ళీ 1 మంత్. సరే రైట్. మళ్ళీ తమ్ముడు నెంబరా స్కానర్ ఏమన్నా నెంబర్ చెప్తా. మరి చెప్పండి. 99 99 51 51 55 55 8007. ఇదేనా? వద్దుగిరి నడుచుమా ఓకే. ఇంకా చాలా 500 అంతే. ఓకేనా? మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏముంది తమ్ముడు? మాకు కూడా పరిస్థితులు లెక్కనే మాది ఎట్లుంటది అంటే, మేము ఎన్ని బండ్లు చేస్తే మాకు అంత జీతం వస్తుంది. అందరు కష్టం చేసేవాడు ఆ కష్టం కూడా ఆధారపడి ఇవ్వలేడు. బండి తీసుకున్నా అంటే మొన్న పెళ్లికి పెట్టారు మా బండి, అంతరాలు కట్టలేకపోయిన పొజిషన్ లో కొంటే కూడా నేను ప్రతి నెల చెప్తూనే ఉంటా, బండి ఈఎంఐ కట్టుకో పరిచయం ఉంటాను, కడతా అనుకుంటా 3 నెలలు తీసుకుని వచ్చి. ఇంకోసారి అట్లా ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడు. ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు, 1 నెల ఈఎంఐ కట్టిందా చెప్పినా మాట్లాడే టైం ఇస్తే 2 నెలలు ఈఎంఐ కూడా అప్పుడప్పుడు నేను కూడా రాను, వేరే వాళ్ళు కూడా వస్తాడు. ఆ ఇంటి దాకా వచ్చేటట్టు చేసుకోకు. ఎల్లుండి పోయి ఆఫీస్ లో మాట్లాడు. ఓకేనా? తమ్ముడు బండి కొన్న నెల రోజు ముందే చెప్పిన ఈఎంఐ కట్టుకో, అలా ఓడ వచ్చి ఇప్పుడు బస్సులో చిద్ద తీసా మంచి అనిపించింది. కడుతున్నా కదా ఈ 3 నెలల నుంచే ఇబ్బంది అయిపోయింది. 1 నెల ఈఎంఐ కట్టినాం కాబట్టి కామర్స్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు 2 నెలలు ఈఎంఐ ఉంది, నెల లోపల కడతాను. మళ్ళీ అవి కూడా కడతావా? మళ్ళీ ఇట్లా ఇంటికాడ తెప్పించుకుంటాం. చూసుకో, మంచిగా డ్యూటీ చేసుకో, పో. ఇప్పటికైనా డ్యూటీ వాళ్ళ ఇంటికాడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. పరిస్థితులు పోయి అందరి పరిస్థితి, ఎవరి పరిస్థితి బాగుంది చెప్పు? పరిస్థితులు బాగాలేవా? ఎవరి పరిస్థితి బాగుంది? అందరి పరిస్థితి అట్లనే ఉన్నాయి. ఇలా 10,000 జీతం అయినా కానీ ఒక 4,500 పక్కకు పెట్టి బండి ఈఎంఐ కట్టు, మిగతా ఖర్చులో పెట్టుకున్నట్టు చూసుకో. ఇప్పుడు 4 సార్లు ఈఎంఐ ఉంది, అప్పటిదాకా ఎట్లా కసాల్సి అని
ఒక నెల కట్టకపోతేనే ఆడు ఇంటి మీదకి వచ్చిండు మనకు 3 నెలలు 4 నెలలు కట్టుకుంటూ పోతే ఇటనే వస్తున్నాడు చేస్తాను చూసుకో సార్ దీని మంచి డ్యూటీ చేసుకో ఈ ఆవార సోపత్ బంద్ చేయి 5 సార్లు ఏమో తిరుగుతున్నాయి